వెల్కమ్ టు క్షణం టీవీ. తందానే తనననే నానే సార్ గవర్నమెంట్ పరంగా అయితే 10 లక్షలు కావచ్చు. మనం సొంతము దాతలు ఇచ్చింది ఏపీ సార్ కాబట్టి 6 లక్షలు ఎస్టిమేషన్ సార్. 6 లక్షలతోన మారమ్మ టెంపుల్లో రౌండ్ సిసి రోడ్ అభివృద్ధి చేయడానికి మా దాతలు అందరూ మార్తినాడు కంకర, మా కమిటీ వాళ్ళు ఉసుక, కొంతమంది సిమెంటు, శ్రీకాంత్ రెడ్డి ఒక టిప్పర్ కంకర, గోవర్ధన్ రెడ్డిని అడిగిన వెనుకనే మిషన్ పంపించి రోడ్డు మొత్తం చేపిస్తాను. దానికి సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి దాతకి ఈ దేవాలయం కమిటీ తరఫున మా యొక్క కృతజ్ఞతలు. వాళ్ళకి ఎల్లవేళ దేవుడు కాపాడాలని అదే మారమ్మని కోరుకుంటున్నాం. దేవాలయ కార్యక్రమము మే నెల 6వ తారీఖు 6-7 అంటే ఊరి దేవర మాదిరిగా పెద్ద దేవర చేసి ప్రజలకి అందరికి ఒక అంటే పల్లెటూరులో ఎలా జరుగుతుందో ఆ విధంగా చేసి అంతా ఇది చేయాలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. గుడి తరఫున. నా పేరు బి తిమ్మప్ప, టీడీపీ నాయకులు. ఊరు వచ్చినా గానీ వాళ్ళకి ఇక్కడ ఉండేదానికి సౌకర్యం కల్పించి ఈడ పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల నుంచి అన్నదానం కార్యక్రమం చేస్తాము. కొంతమంది దేవతలు చేస్తారు కదా, వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు ఇక్కడ ఏదో ఒక రూపంగా లేకుంటే ఏదైనా లాడ్జ్లు గిరిజలు తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం. నా పేరు బి తిమ్మప్ప, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ పెద్దల కార్యదర్శి. పర్వతపురం మారమ్మ దేవాలయం కమిటీ సభ్యులు. దేవాలయం అభివృద్ధి కొరకు పంచస్వామి మేము ఏ పూజ చేసినా ఏ దేవాలయం చేసినా పంచస్వామి ఆశీస్సులతో చేస్తాం కాబట్టి ఆయన్ని అడుగొచ్చిన వెనుకనే మార్తినాయుడితోకి వెళ్ళాము. అలా అయితే ఇట్లా మారమ్మ గుడికి మొత్తం సిసి రోడ్ వేయాలనుకున్నాము. ప్రజలకు అక్కడ ఇబ్బంది అవుతుంది దేవరు చేసినప్పుడు, అంత బుదిరా గిదిరా ఉంటుందంటే ఆ దేవాలయంకి ఎంత కంకర అవుతుందో అంత నేను ఇస్తాను. మీరు జస్ట్ కానీ కంకర కానీ దేవాలయంకి మొత్తం నేను ఇస్తాను, మీరు చాలు చేయని అతని మాకి ఫుల్ సహకరించినందుకు, ఆయన తెచ్చి కంకరాలు వేసినందుకు ఈ దేవాలయ కమిటీ వాళ్ళు, మా కమిటీలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ టిప్పరు ఇసుక వేయించిన కొంతమంది దాతలు దేవాలయాల్లో అభివృద్ధి చేసేదానికి మా నాయకులు మార్తినాయుడు ఎప్పుడు ముందుంటాడు కాబట్టి ఆయనకి ఈ దేవాలయ కమిటీ తరఫున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ 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 పర్వతపురం మారమ్మవ దేవాలయము ఆధునిక కిల్చిన్పేట. ఈ మారమ్మవ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే భక్తాదులు చాలా ఎదిగిపోయినారు. దానివల్ల సోలాపూర్ నుంచి, బాంబే నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉండి కాస దేవాలయము వాళ్ళ దేవర్లు మొక్కుబడిగా తీర్చుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి సౌకర్యం కొరకు మండపము, బాత్రూములు కూడా అరేంజ్మెంట్ చేసినాము. అదే ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారికి ఊరు దేవరని చెప్పేసి ప్రతి సంవత్సరం చేస్తూ ఉండే వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి. కాబట్టి ఈసారి మాట్లాడుకుని కాస ఒక 50 పోటీలు ఇప్పివ్వడం జరిగింది. కాబట్టి ఆ రోజు విలేజ్లో ఏ మాదిరిగా అయితే జరుగుతుందో అదే మాదిరిగా జరగాలని కోరుకున్నాము. కాబట్టి చేస్తూ మళ్ళీ ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది.
ఈ దేవాలయం అభివృద్ధికి మా యొక్క కమిటీ సభ్యులు అందరూ కష్టపడి పేరు కోరిన వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీ శ్రీ పర్వతపురం మరమ్మ దేవాలయము ఈ సంవత్సరం 4వ నెల 15వ తేదీన అమ్మవారి రథము పుట్టినిల్లు అయినటువంటి శ్రీ జమ్మిమర్రి రామలింగ సరస్వ దేవాలయంకి చేరుకుంటుంది. మరలా 5వ నెల 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో రథోత్సవంగా ఏర్పడుకొని అడ్డాటలతో ఆమె దేవాలయం చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత మన పర్వతపురం మరమ్మ దేవాలయంకు అక్కడ ఉండే రెడ్డి వాళ్ళు, వెంకటరెడ్డి వాళ్ళది వాళ్ళ కుంభం వస్తూ ఉండేది. అదే ప్రకారంగా ఇప్పటికి కూడా వాళ్ళ రెడ్డి కుంభం వాళ్ళదే వస్తుంది. వాళ్ళ కుంభం అయిన తర్వాత ప్రతి ఇంటింటికి 50 కుంభాలు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం గట్టిగా చేస్తున్నాము. వైఎస్ఆర్సిపి వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీ శ్రీ పర్వతపురం మరమ్మ దేవాలయం ఆదోని కిల్చినిపేట.